రెండు తోడేళ్ల సవాలు. దూరంలో ఉన్న ఒక అడవిలో జాక్ మరియు హెక్టర్ అనే రెండు దురాశపరులైన తోడేళ్లు ఉండేవి. వారు బాగా కలిసిపోయేవారు, కానీ ఆహారం విషయానికి వస్తే ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉండేవారు. ఒకరోజు వారు మళ్ళీ ఒక యాపిల్ గురించి వాదులాడుకుంటుండగా హెక్టర్ చెట్టు వెనుక ఒక మేకను గమనించాడు. నువ్వు నీ యాపిల్ని ఆస్వాదించు జాక్, నాకు చాలా రుచికరమైన భోజనం దొరికింది. హెక్టర్ నెమ్మదిగా చెట్టు వెనుక నడుస్తుండగా తోడేలు జాక్ కూడా అతనికి కనిపించకుండా మరోవైపుకు వెళ్ళాడు. ఏమీ తెలియని అమాయక మేక నేలపై ఉన్న గడ్డిని తినడంలో బిజీగా ఉంది. రెండు తోడేళ్లు ముఖాముఖి వస్తూ ఒక్కసారిగా మేక వైపు పరిగెత్తాయి. అదే క్షణంలో పిల్ల మేక కొమ్మపై ఉన్న యాపిల్ కోసం చెట్టుపైకి దూకినప్పుడు రెండు తోడేళ్లు తలకిందులుగా ఢీకొన్నాయి. పరిగెత్తుకుంటూ వస్తున్న తోడేళ్లు రెండు గట్టిగా గుద్దుకుని కింద పడ్డాయి. యాపిల్ తింటున్న ఆ అమాయక మేక తోడేళ్ల గురించి పట్టించుకోలేదు. తను తన యాపిల్ని తిని వంతెన వద్దకు వచ్చి నడిచి బురద రోడ్డు మీదుగా గడ్డిని చేరుకుంది. మేకలు సంకోచించకుండా వెంటనే అమాయక మేకని వెంబడించాయి. మేక తన తేలికైన శరీరంతో చెక్క వంతెనపై వేగంగా వెడుతూ ఉండగా తోడేళ్ల బరువును తట్టుకోలేని ఆ వంతెన కాస్త కూలిపోయింది. అయ్యో నా కాలు, నువ్వు చాలా బరువుగా ఉన్నావు. బ్రిడ్జ్ నీ బరువు వల్లనే కూలిపోయింది. కాదు, ఇది విరిగిపోయింది నీ యొక్క పొట్ట బరువు వల్లే. తోడేలు జాక్ మేక పర్వతంపైకి ఎక్కడం చూసి హెక్టర్ పై ఒక గుప్పెడు బురదని విసిరాడు. తర్వాత పర్వతం వైపు పరిగెత్తాడు. అయితే హెక్టర్ తన ముఖాన్ని తుడుచుకునే వెంటనే వారిని అనుసరించాడు. మేక సంతోషంగా ముందుకు వెళ్తోంది. తోడేళ్లు తనను వెంటాడేందుకు తన వెంట పడుతున్నాయని ఇంకా అతనికి తెలియదు. ఆ సమయంలో మేక కాళ్ళు కింద జారిపోతున్న చిన్న రాళ్లు జాక్ మీద పడడం ప్రారంభించాయి. జాక్ తన బ్యాలెన్స్ కోల్పోయి జారిపడి అతని వెనుక ఉన్న హెక్టర్ మీద పడ్డాడు. వాళ్ళిద్దరూ కలిసి దాంతో కింద పడ్డారు. నీ వల్ల అతన్ని మళ్ళీ పట్టుకోలేకపోయాం మనము. ఈ విధంగా మేకను పట్టుకోలేమని రెండు తెలివి తక్కువ తోడేళ్లు గ్రహించాయి. వోల్ఫ్ హెక్టర్ ఇలా అన్నాడు. చూడు మిత్రమా, నీకు ఆకలిగా ఉంది, నేను కూడా ఆకలితో ఉన్నాను. ఈ మేకను కలిసి పట్టుకుని పంచుకొని తిందాము. జాక్ కాసేపు ఆలోచించి అంగీకరించాడు. కొద్దిసేపటికి వారు మేక ఒక గుహలోకి ప్రవేశించడం చూసి దాన్ని అనుసరించారు. ఏ మేక పిల్ల, నువ్వు ఇక్కడున్నావా? దొరికిపోయావు. చివరికి మేము నిన్ను తినవచ్చు అని వోల్ఫ్ హెక్టర్ అన్నాడు. తోడేళ్లు రెండు తనపైకి దూకబోతున్న సమయంలో మేక వాటిని చూసి ఆపింది. మీ ఇద్దరికి నేను సరిపోను, బయట మేకల మంద ఉంది. దురాశాపరులైన తోడేళ్లు నేను వెళ్తాను, లేదు నేను వెళ్తాను అని చర్చించుకుంటుండగా మంద శబ్దం విన్నప్పుడు చిన్నపాటి మేక వాటి మధ్య నుంచి జారిపడి తన కొమ్ములతో ఒక రాయిని నెట్టి గృహప్రవేశ ద్వారాన్ని అడ్డుకుంది. రెండు తోడేళ్లు గృహ లోపల చిక్కుకున్నాయి. కొంతసేపటి వరకు అమాయకపు మేక స్వేచ్ఛగా మేస్తూ ఉండగా దురాశాపరులైన తోడేళ్లు మళ్లీ ఆకలితో అలమటించడం ద్వారా ఐక్యంగా లేకపోవడం వల్లే మూల్యం చెల్లించుకున్నాయి. మనం ఆ చెట్టు దగ్గర ఉన్న ఆపిల్స్ తింటేనే బాగుండేదేమో.